విజయవాడ నగరాన్ని గ్రేటర్గా అభివృద్ధి పరిచే దిశగా అన్ని చర్యలు తీసుకుంటున్నామని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. విజయవాడ పరిసర పట్టణాలు, గ్రామాలు నగరంలో విలీనం కావడం వల్ల మౌలిక సదుపాయాలు మెరుగుపడతాయని ఆయన అభిప్రాయపడ్డారు. సీఎం చంద్రబాబు నాయుడు సారథ్యంలో రాజధాని అమరావతికి ధీటుగా విజయవాడ అభివృద్ధి చెందుతుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. పశ్చిమ నియోజకవర్గ పరిధిలో వైసీపీకి మైనారిటీలు షాక్ ఇచ్చారు. నియోజకవర్గానికి చెందిన హబీబ్ తన 100 మంది అనుచరులతో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఎంపీ కేశినేని శివనాథ్, పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు బుద్ధా వెంకన్న, దూదేకుల కార్పొరేషన్ చైర్మన్ నాగుల్ మీరా తదితరులు హబీబ్ సహా పార్టీలో చేరిన వారికి టీడీపీ కండువా కప్పి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విజయవాడ నగరాభివృద్ధికి సీఎం చంద్రబాబు నాయుడు ఎంతో ప్రాధాన్యతనిస్తున్నారని తెలిపారు. రాజధాని అమరావతికి ధీటుగా విజయవాడను తీర్చిదిద్దేందుకు గ్రేటర్ విజయవాడగా అభివృద్ధి చేసే దిశగా చర్యలు చేపట్టారన్నారు. గ్రేటర్ నగరంగా మారితే విజయవాడతో పాటు పరిసర ప్రాంత గ్రామాలు, పట్టణాల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపడతాయన్నారు. ముఖ్యంగా డ్రైనేజీ, స్ట్రాంగ్ వాటర్, రోడ్ల పరిస్థితి మెరుగుపడుతుందన్నారు. పశ్చిమ నియోజకవర్గ టీడీపీకి తిరిగి కంచుకోటగా మారిందని, ఆ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి అనేక మంది పార్టీలో చేరుతున్నారన్నారు. హబీబ్ తన కొంతమంది అనుచరులతో పార్టీలో చేరడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు ముస్లింలకు ఎంతో ప్రాధాన్యతనిస్తున్నారని చెప్పారు. నిరుపేద ముస్లిం విద్యార్థుల చదువుల కోసం వక్ఫ్ బోర్డు నిధులను వినియోగిస్తున్నారని వివరించారు. ముస్లింల సామాజిక అభ్యున్నతి టీడీపీతోనే సాధ్యమని వారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు ఫతావుల్లా, ఆశా, పి మోహన్ తదితరులు పాల్గొన్నారు. ఇవాళ విజయవాడ నగరం, ముఖ్యంగా పశ్చిమ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గతం కంటే భిన్నంగా అందరం కూడా కలిసికట్టుగా పార్టీ బలోపేతాన్ని గట్టిగా కృషి చేస్తున్నాం. దానిలో భాగంగా చూస్తే ఏ నియోజకవర్గం లేని విధంగా పశ్చిమ నియోజకవర్గంలో సంస్థాగతంగా తెలుగుదేశం పార్టీ చాలా గట్టి పార్టీగా ఇవాళ నిలబడింది. అన్నిటికన్నా ముఖ్యంగా పెద్ద పెద్ద నాయకులు ఉన్న ఈ నియోజకవర్గంలో అందరం కూడా కలిసికట్టుగా గ్రూపులకి ఇది లేకుండా తీసుకువెళ్తున్నాం. ఇక విజయవాడ నగరం ఇవాళ కార్పొరేషన్, విజయవాడ నగరం మున్సిపల్ కార్పొరేషన్ మొన్నటిదాకా వైసీపీ నాయకత్వంలో ఉండేది. ఒక్క రాయి కూడా ఈ కార్పొరేషన్కి ఒక్క రాయి కూడా వేయలేని పరిస్థితి ఇవాళ వైసీపీది. మేము అధికారంలోకి వచ్చినాక నగరం కార్పొరేషన్ అభివృద్ధికి ఎన్నో కృషి చేశాం. దానిలో భాగంగా మొన్న కూడా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో చాలా కోరికలు ఇవాళ విజయవాడ నగరం మీద కోరాం. దాంట్లో ముఖ్యంగా కొండ ప్రాంత వాసులకి జీవో నెంబర్ 30 ద్వారా ప్రభుత్వ స్థలాల్లో 150 గజాలు స్థలం ఉన్న ఎవరికైనా సుమారు 45,000 నుంచి 50 కుటుంబాలకి పట్టా పంపిణీ కార్యక్రమం గౌరవ కలెక్టర్ గారికి ముఖ్యమంత్రి గారు ఇమీడియట్గా చేయమని ఆదేశించారు. దానిలో భాగంగా అందరూ విజయవాడ నగర వాసులందరూ దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. సుమారు 45,000 మంది కుటుంబాలు ఇళ్ల పట్టాలు ఇబ్బందులు ఉన్నాయి. వాటిని అన్నింటినీ క్రమబద్ధీకరించడానికి ముఖ్యమంత్రి గారు నిశ్చయించారు. అది కూడా 3 నెలల లోపలే ఇల్లు అనేది తప్పకుండా క్రమబద్ధీకరణ అవుతుంది. దాన్ని ముందు అప్లికేషన్ పెట్టుకుని దాన్ని యూటిలైజ్ చేసుకోవాలని నగరవాసులందరినీ కోరటం జరుగుతుంది. అది కూడా ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో, ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగానే ఆ పట్టావాసులందరికీ కూడా ఇవ్వటం జరుగుతుంది. ఇక విజయవాడ సమస్యలన్నీ కూడా ముఖ్యమంత్రి వర్యుల దృష్టికి తీసుకెళ్ళాం. అమరావతిలో భాగమైన ఈ విజయవాడ అమరావతికి కన్నా అందంగా తయారవ్వాలని ముఖ్యమంత్రి గారి కోరిక. తప్పకుండా డ్రైనేజీ, మంచినీరు, డ్రైనేజీ, స్ట్రాంగ్ వాటర్ మూడింటికి కూడా డిపిఆర్లు అన్నీ సిద్ధంగా ఉన్నాయి. ఎన్నో కాలువలు, రైల్వే లైన్లు నడిచే ఈ ప్రాంతంలో కాలువల్లో మేము ఒకటే కోరాం, కాలువల సుందరీకరణ కన్నా ముందు కాలువల్లోకి వచ్చే డ్రైనేజ్ వాటర్ని మనం ఆపాలి సార్. మొత్తం 25 ఎస్టీపీలు కావాలంటే వెంటనే కూడా శాంక్షన్ చేయడం జరిగింది. కాబట్టి విజయవాడ నగరానికి కూటమి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా విజయవాడ నగరం ఉండబోతుంది. ఈ విజయవాడ నగరాభివృద్ధిలో మేము కృషి చేస్తాం చూసి ఎంతోమంది మైనార్టీ నాయకులు అవ్వచ్చు, బీసీ నాయకులు అందరూ అవ్వచ్చు, అందరూ కూడా తప్పకుండా తెలుగుదేశం పార్టీలో మేము కూడా మమేకమై మా సేవ కూడా ఈ నగరానికి అంకితం చేద్దామని చాలామంది రోజు కూడా జాయిన్ అవ్వడానికి వస్తున్నారు. వాళ్ళు చాలామంది సోదరులు అందరూ కూడా వచ్చారు. వారిని కూడా ఆహ్వానిస్తున్నాం. తప్పకుండా అందరం కలిసి విజయవాడ నగరం
ఎట్లా ఉందో ఇంతవరకు విజయవాడ నగరం అంటేనే హైదరాబాద్ తర్వాత అత్యంత ప్రాముఖ్యంగా ఉన్న ఈ నగరాన్ని అభివృద్ధికి మేము తీసుకెళ్తాం. ఇక కొంతమంది చెప్పినట్టు ఏ పని చేయకుండా ఇక్కడ ఎన్నెన్నో సొల్లు కబుర్లు చెబుతా ఇవాళ మావిగన్ అని ఇంకోటని జగన్ రెడ్డి ప్రెస్ల్లోకి వచ్చి మాట్లాడుతూ ఉంటాడు. మేము విజయవాడ నగరాన్ని అమరావతికి సమాంతరంగా అభివృద్ధి చేసి అమరావతిలో భాగమైన విజయవాడ వాసుల యొక్క కోరిక అయిన గ్రేటర్ విజయవాడ ఇటువంటివన్నీ కూడా తీరుస్తామని తెలియజేసుకుంటూ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కొందరు పార్టీలు అధికారం కోల్పోయిన కాడి నుంచి మైనార్టీల్లో కానీ ఎస్సీ సామాజిక వర్గంలో కానీ క్రైస్తవ సామాజిక వర్గంలో కానీ కొన్ని రకరకాల అపోహలు సృష్టిస్తున్నారు. కాబట్టి ఇటువంటి అపోహలు ఎవరూ నమ్మాల్సిన పని లేదు. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సెక్యులర్ వ్యక్తి. దేశంలో అత్యంత సెక్యులర్ వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది నారా చంద్రబాబు నాయుడు గారు. ఇటువంటి అపోహలు సృష్టిస్తా రాష్ట్రంలో ఒక అలజడి సృష్టించాలని దళిత క్రైస్తవులు అంటారు, లేకపోతే ముస్లింలకు ఇంకోటి ఏదో జరిగిందంటారు. ఇటువంటి వదంతులు ఎవ్వరూ నమ్మొద్దు. అందరినీ ఆదుకునే ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం. తప్పకుండా ఏ సమస్య ఉన్నా కూడా వెంటనే కూడా రియాక్ట్ అయ్యే ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. మీరందరూ భరోసాగా ఉండండి. తప్పకుండా ఇటువంటి వదంతులు నమ్మి మీరు ఆందోళన చెందవద్దని అందరికీ కోరుకుంటున్నాను. ఒక్క విషయం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇవాళ అమరావతి అద్భుతమైన రాజధానిగా తయారవుతుంది. దాన్ని తట్టుకోలేకే ప్రతిపక్ష హోదా కూడా లేని పులివెందుల ఎమ్మెల్యే మావిగన్నని ఇటువంటి రకరకాల ప్రచారాలు చేసి అమరావతి అభివృద్ధిని అడ్డుకుందామని అనుకుంటున్నాడు. అతనికి చెందిన వ్యక్తులు అతనికి సంబంధించిన ఘోరంగా ఓడిపోయిన వ్యక్తులు ఇటువంటి వదంతుల్ని రాష్ట్రం అంతా వ్యాపించాలని చూస్తున్నారు. ఇవాళ అమరావతిలో ప్లాట్లు అందరికీ 98% ప్లాట్లు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. 2027 ఆఖరికి మొత్తం ప్లాట్లు రోడ్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్తో ఇవ్వబోతున్నాం. 2028కి అమరావతిలో ప్రభుత్వ భవనాలైన సెక్రటేరియట్, అసెంబ్లీ, హైకోర్టులు కూడా పూర్తి చేసి 2028లోనే మా అందరి కోరిక, మా తెలుగుదేశం నాయకులు కార్యకర్తల కోరిక ఏంటంటే ఇవాళ అభివృద్ధి చెందిన 2028 అమరావతిలోనే ఈ మహానాడు కూడా జరిగి రాష్ట్ర ప్రజలందరికీ అమరావతిని చూపిద్దామని మా అందరి కోరిక. తప్పకుండా ఆ కోరిక నెరవేరబోతుంది. అందరికీ నమస్కారం. ఒకే ఒక విషయం, ఇవాళ పశ్చిమ నియోజకవర్గంలో పార్టీకి అగ్రనాయకత్వం ఉంది. మరి పార్లమెంట్ సభ్యులుగా కేశినేని శివనాథ్ చిన్ని గారి ఎన్నికైనప్పటి నుంచి అక్కడ ఆయనే కోఆర్డినేటర్గా పనిచేస్తూ అందరినీ ఒక్క తాటిపై, ఎప్పుడు మీరు చూసి ఉండరు ఇలాగా ప్రతి విషయంలో ఒక్క తాటిపై నడిపిస్తూ ఏ కార్యక్రమం ఉన్నా అందరిని కలుపుకొని చిన్న పెద్ద తేడా లేకుండా కలుపుకొని వెళ్తున్నారు. దానికి ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఇప్పుడు గ్రేటర్ విజయవాడ గురించి చెప్పారు. పార్లమెంట్ సభ్యులు గ్రేటర్ విజయవాడ చేయడానికి అనేక సార్లు ముఖ్యమంత్రి గారితో అలాగే మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు అయినటువంటి నారా లోకేష్ బాబు గారితో అనేక సార్లు చర్చించారు. అంటే గ్రేటర్ విజయవాడ అయితే ఏంటి లాభం అని ప్రశ్నించవచ్చు. ఈ విజయవాడకి అనుబంధంగా ఉన్నటువంటి పల్లెలు ఏవైతే ఉన్నాయో, నగరాలు ఏవైతే ఉన్నాయో అవన్నిటికీ కృష్ణా వాటర్ రావడం కానీ, లేదా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రావడం కానీ అనేకమైనటువంటి 2019లో కానీ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయితే కంపల్సరీ ఈ విజయవాడని గ్రేటర్ విజయవాడ చేసేవారు ఆయన. ఎందుకంటే ఆయన అప్పుడు గ్రేటర్ చేసినవన్నీ కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న తరుణంలోనే చేసినటువంటి. ఏదైతే మాకు 2014లో ఎన్నికలు జరిగినప్పుడు అప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో లేదు, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉంది. ఆ ఎన్నికల్లో తర్వాత ఒక 2 నెలలకో 3 నెలలకో ఏమన్నా మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలు వచ్చినాయి. 2019లో చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే మళ్ళీ గ్రేటర్ మీద దృష్టి పెట్టేవాళ్ళు. గ్రేటర్ అవడం వల్ల పక్కన ఉన్నటువంటి ఏవైతే విజయవాడకి ఆనుకొని ఉన్నటువంటి పల్లెలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అభివృద్ధి చెందడమే కాకుండా వాళ్ళకి డ్రింకింగ్ వాటర్ కానీ, లేదా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కానీ, ఇప్పుడు గొల్లపూడి ఉంది, చాలా అభివృద్ధి అయినటువంటి గొల్లపూడి, దానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఉండదు.
ఇలాంటివన్నీ కూడా గ్రేటర్ వల్ల ఉపయోగాలు ఉంటాయి. మరి ఇదంతా కూడా చంద్రబాబు గారి దగ్గరికి నారా లోకేష్ బాబు గారి దగ్గరికి వెళ్ళి ఈయన ఎంపీ అయినప్పటి నుంచి కూడా ఇది గ్రేటర్ చేయాలి సార్, గ్రేటర్ చేయాలని మరి చెప్పడంలో పార్లమెంట్ సభ్యులు ముందున్నారు. మరి ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం విజయవాడ ప్రజలతో. నగర ప్రజల ఆకాంక్ష గ్రేటర్. ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా విజయవాడ పార్లమెంటులో 2,85,000తో గెలిచినటువంటి చిన్ని గారు గ్రేటర్ చేస్తే ఇంకా చాలా అద్భుతంగా అభివృద్ధి చెందుద్దనేటువంటి ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని అనేక దఫాలుగా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ ప్రజలు కానీ కోరిక. ఎందుకంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ వాళ్ళ చిన్ని గారు చెబితే వింటారు అనేది అందరికీ తెలిసిన సత్యం. ఎందుకంటే ఆయన ఎక్కువగా కష్టపడుతున్నాడు. ఇవాళ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా దాదాపుగా విజయవాడ పార్లమెంటు చరిత్రలో ప్రజలకు బాగా దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి చిన్ని గారు. ఖచ్చితంగా గ్రేటర్ కావాలనేది మనందరి ఆకాంక్ష. తప్పకుండా వారి నాయకత్వంలో అవుద్ది. పశ్చిమ నియోజకవర్గం ఒకప్పుడు కమ్యూనిస్టులకు కాంగ్రెస్ అడ్డాగా ఉన్నటువంటి నేపథ్యంలో చరిత్ర సృష్టించే విధంగా ఎంపీ గారికి 57,000, ఎమ్మెల్యేకి 47,000 మెజార్టీ వచ్చింది. ఇవాళ తెలుగుదేశం పార్టీ అడ్డాగా మారింది. వాళ్ళ హబీబు వాళ్ళ అనుచరులతోటి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నందుకు అతనికి హృదయపూర్వకంగా నేను అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా ముస్లింల్లో పార్టీ పట్ల అభిమానం ఉంది. చిన్ని గారి కుటుంబం పట్ల, చిన్ని పట్ల ముస్లింలకు వ్యక్తిగత అభిమానం కూడా ఉంది. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ నుంచి మోటార్ ఫీల్డ్లో ఉండటం వల్ల విజయవాడ పార్లమెంట్లో అత్యధికంగా ముస్లిం ఓట్లు ఉన్నాయి. మొన్న జరిగినటువంటి ఎలక్షన్లో కూడా మా కుటుంబ సభ్యుడు చిన్ని అన్నట్లుగా ముస్లింలందరూ కూడా ఓట్లు వేయటం జరిగింది. ఒక్క మాట నిజం, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాతే ముస్లింలకు న్యాయం జరిగింది. ఏ రకంగా చూసుకున్నా న్యాయం జరిగింది. ముస్లింలకి రాజకీయంగా కానీ, ఆర్థికంగా కానీ, సామాజికంగా కానీ ముస్లిం సమాజానికి న్యాయం అంటూ చేసింది తెలుగుదేశం పార్టీ. ఆనాడు ఎన్టీ రామారావు గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి మైనారిటీల పట్ల. చంద్రబాబు గారు ఎప్పుడు ఒకటే అంటుంటారు, నేను ఎవరితో ఉన్నానని కాదు, ఎప్పుడు నేను ముస్లింలతో ఉంటాను, నాకు హిందువులు ఒక కన్ను అయితే ముస్లింలు ఒక కన్ను అనేటువంటి భావజాలం, సెక్యులర్ భావజాలం ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని ముస్లిం సమాజం పూర్తిగా నమ్మింది. ఇవాళ వక్ఫ్ బోర్డు కూడా అద్భుతమైనటువంటి నిర్ణయం తీసుకుంది. ముస్లింల్లో అత్యంత పేదరికం ఉంది. ఈరోజు చదివించలేకపోతున్నటువంటి నేపథ్యంలో 10వ తరగతి తర్వాత వక్ఫ్ బోర్డు నుంచి మరి కొంతమందిని సెలెక్ట్ చేసి మొట్టమొదటి 250, ఆ తర్వాత 500 అలా పెంచుకుంటూ పోయే విధంగా వాళ్ళకు అన్ని పుస్తకాలు కానీ, ఎడ్యుకేషన్ కానీ, భోజనం కానీ, హాస్టల్ కానీ అన్నీ ఫ్రీగా ఏర్పాటు చేసే విధంగా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారం జరుగుతూ ఉంది. తప్పనిసరిగా రానున్న రోజుల్లో ఈ ముస్లిం సమాజానికి తెలుగుదేశం పార్టీ కొండంత అండగా ఉంటుంది.